Hi everyone, this is Kishore from ABN PRR College Science, Kovur. Subject is Marketing, 6th semester for final BCom Vocational and General students. Topic is Factors Influencing Consumer Behavior. వినియోగదారుని ప్రవర్తనను ప్రభావితం చేసే వివిధ అంశాలు. Before we going to this topic, so we try to understand what is consumer behavior. Consumer behavior is the process whereby individuals decide whether, what, when, where, how and from whom to purchase goods and services. అంటే అకార్డింగ్ టు వాల్టర్ అండ్ పాల్ వీళ్ళ ప్రకారం వినియోగదారులు ఏ వస్తువులను ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరి వద్ద నుండి కొనుగోలు చేయాలో నిర్ణయించుకునే ప్రక్రియను వినియోగదారుని ప్రవర్తన అని వీళ్ళు నిర్వచించడం జరిగిందనమాట. ఓకే, సో ఇది వినియోగదారుని ప్రవర్తన అంటే ఒక వస్తువుని ఎక్కడ కొనాలి, ఏ విధంగా కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎటువంటి వస్తువును కొనాలి, ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేయాలి, ఇవన్నీ కూడా ఒక వస్తువుని కొనే ప్రక్రియలోని భాగాలన్నమాట. సో మనం డైలీ లైఫ్లో సింపుల్గా కొనేస్తాం, బట్ ఒక వస్తువును కొనాలి అనుకున్నప్పుడు మనం ఇవన్నీ ఆలోచించుకుంటాడు వినియోగదారుడు. సో మనం రెగ్యులర్గా కొనే టూత్పేస్ట్లు కానీ లేకపోతే బ్రష్ కానీ సోప్స్ కానీ దానికోసం ఎంత వర్కౌట్ చేయమండి. బట్ రేర్గా కొనే వస్తువులు ఏవైతే ఉంటాయో అంటే టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఏసీ, లగ్జరీస్ గూడ్స్ ఇట్లాంటివి. సో ఇట్లాంటివి పర్చేస్ చేసేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరిని ఈ ప్రాసెస్ని ఫీల్ అవుతాం అన్నమాట. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు టాపిక్ రైట్. సో మనకి ఈ వినియోగదారుని ప్రవర్తనని ప్రభావితం చేసే అంశాలను మనం ఈ పిక్చర్లో చూడొచ్చండి. కల్చరల్ అంటే సంస్కృతి పరంగా, కల్చర్, సబ్ కల్చర్, సోషల్ క్లాస్. సోషల్ అంటే సాంఘికంగా ఈ అంశాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే రిఫరెన్స్ గ్రూప్స్ కానీ, ఫ్యామిలీ కానీ, రూల్స్ అండ్ స్టాటస్ కానీ. పర్సనల్ ఇంకా వ్యక్తిగతంగా ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఏజ్ అండ్ లైఫ్ సైకిల్, ఆక్యుపేషన్, ఎకనామిక్ సిచ్యువేషన్, లైఫ్ స్టైల్, పర్సనాలిటీ అండ్ సెల్ఫ్ కాన్సెప్ట్. లేకపోతే సైకలాజికల్గా అంటే మానసికంగా ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అంటే ప్రభావం చూపిస్తాయి అంటే మోటివేషన్, పర్సెప్షన్, లెర్నింగ్, బిలీఫ్స్ అండ్ యాటిట్యూడ్స్. ఇవన్నీ కూడా ఒక వస్తువును కొనుగోలు చేసే క్రమంలో ఒక కొనుగోలుదారుని లేకపోతే వినియోగదారుని ప్రభావితం చేసే అంశాలండి. నా కల్చరల్, రిలీజియస్, సోషల్ ఫ్యాక్టర్స్ అంటే సామాజిక సాంస్కృతిక కారకాలు. అంటే ఒక వ్యక్తి ఒక వస్తువుని కొనేటప్పుడు ప్రభావితం చేసేటటువంటి సామాజిక సాంస్కృతిక కారకాలు. దాంట్లో ఫస్ట్ వన్ కల్చర్. కల్చర్ ఈజ్ ఎ కాంప్లెక్స్ ఆఫ్ వాల్యూస్, బిలీఫ్స్, యాటిట్యూడ్స్ and understandings which are shared in common by aggregates of people living in organized societies and which shape human behavior to a particular style. అంటే వినియోగదారుని ప్రవర్తనని ప్రభావితం చేసేటప్పుడు సంస్కృతి అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో సంస్కృతి అంటే ఏంటంటే ఒక జన సమూహం అవలంబించేటటువంటి నమ్మకాలు కానీ, వాళ్ళు పాటించే విలువలు కానీ, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అంటే వైఖరి కానీ, అండ్ అండర్స్టాండింగ్స్ అంటే దేన్నైనా ఒక అంశాన్ని అర్థం చేసుకునే విధానం కానీ, ఇవన్నీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకే విధంగా ఉంటే దాన్ని మనం సంస్కృతి అని చెప్తామండి. ఓకే, అండ్ సిన్స్ కన్జ్యూమర్ బిహేవియర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. ఇప్పటికీ ఈ కొనుగోలుదారుని యొక్క ప్రవర్తన అనేది మానవ ప్రవర్తనలో ఒక భాగం. కల్చర్ హ్యాజ్ ఎ ప్రొఫౌండ్ ఎఫెక్ట్ ఆన్ కన్జ్యూమర్ బిహేవియర్. ఈ సంస్కృతి అనేది ఈ వినియోగదారుని ప్రవర్తన మీద ఖచ్చితంగా గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రిలీజియన్ అంటే సామాజిక హోదా. రిలీజియన్ హ్యాస్ ఎ ప్రొఫౌండ్ ఎఫెక్ట్ ఆన్ కన్జ్యూమర్ బిహేవియర్. సో సామాజిక హోదా కూడా వినియోగదారుని ప్రవర్తన మీద ప్రభావం చూపిస్తుంది. డిపెండ్స్ అపాన్ ఎర్నింగ్స్ ఆఫ్ దేర్ ఇన్కమ్. అయితే ఈ ప్రభావం అనేది వాళ్ళ యొక్క ఆదాయ స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫ్యామిలీ
ఆర్ ఫ్యామిలీ కన్సంప్షన్ ప్యాటర్న్స్. కుటుంబం లేదా కుటుంబం యొక్క వినియోగ తీరు. ఫ్యామిలీ కన్సంప్షన్ ప్యాటర్న్స్ ఆర్ ట్రెండ్స్ టు హ్యావ్ అన్ ఎఫెక్ట్ ఆన్ కన్జ్యూమర్ బిహేవియర్. అంటే కుటుంబంలో ఉన్నటువంటి ఒక వస్తువును వినియోగించే తీరు కానీ, లేకపోతే ట్రెండ్స్ అంటే ఈ విధానాలు కానీ ఆ కన్జ్యూమర్ వినియోగదారుని ప్రవర్తన మీద, లేకపోతే కొనుగోలుదారుని ప్రవర్తన మీద ప్రభావం చూపిస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ద కన్సంప్షన్ హ్యాబిట్స్ అండ్ ప్యాటర్న్స్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మే బి ట్రాన్స్మిటెడ్ ఇన్ టు ఆర్ పార్షియల్లీ టు హిస్ సన్స్, డాటర్స్, వైఫ్ అండ్ బ్రదర్స్ అండ్ సో. ఉదాహరణ తీసుకుంటే, ఒక కుటుంబ యజమాని ఒక వస్తువును కొనేటప్పుడు అతను పాటించేటటువంటి అలవాట్లు కానివ్వండి, లేకపోతే విధానాలు కానివ్వండి, తన పిల్లల మీద కానీ, తన భార్య మీద కానీ, లేకపోతే అన్నదమ్ముల మీద కానీ చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తున్నమాట. వీళ్ళందరూ కూడా అతను చూసి నేర్చుకోవడం జరుగుతుంది. రిఫరెన్స్ గ్రూప్స్ అంటే ప్రభావిత సమూహాలు. రిఫరెన్స్ గ్రూప్స్ ఆర్ సోషల్ గ్రూప్స్ ఆఫ్ ఫ్రెండ్స్, కొలీగ్స్, రిలేటివ్స్, నైబర్స్ ఎట్సెట్రా with whom a person comes into interaction quite frequently. సో ప్రభావిత సమూహాలు అంటే ఏంటంటే, ఒక వ్యక్తి తరచూ ఎవరినైతే కలుస్తూ ఉంటాడో, అంటే స్నేహితులు కానీ, లేకపోతే సహ ఉద్యోగులు కానీ, బంధువులు కానీ, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు కానీ, వీళ్ళు ఎవరైనా కావచ్చు అన్నమాట. ఒక వ్యక్తి తరచుగా కలుస్తూ ఉండేవాళ్ళు ఒక వ్యక్తి యొక్క కొనుగోలు ప్రవర్తన మీద ఖచ్చితమైనటువంటి ప్రభావం చూపిస్తారండి. దీస్ గ్రూప్స్ ఎక్సర్సైజ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ ద కన్జ్యూమర్ బిహేవియర్. వీళ్ళు కూడా కొనుగోలుదాని ప్రవర్తనపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తారు. చేంజింగ్ సోషల్ వాల్యూస్ అంటే సామాజిక విలువల్లో మార్పులు అన్నమాట. Values, beliefs, attitudes, etc. of people are changing in society, summarized in the phrase changing social values. సమాజంలో వ్యక్తుల యొక్క విలువల్లో కానీ, నమ్మకాల్లో కానీ, వైఖరుల్లో కానీ వచ్చే మార్పుల్ని మనం సామాజిక విలువల్లో మార్పు అనే పదంతో చెప్పడం జరుగుతుంది అన్నమాట. దీస్ చేంజింగ్ సోషల్ వాల్యూస్ ఎమర్జ్ డ్యూ టు ఫ్యాక్టర్స్ లైక్, ఈ విధంగా రావడానికి కారణాలు ఏంటంటే, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అంటే సాంకేతిక మార్పులు కావచ్చు, సాంకేతిక అభివృద్ధి కావచ్చు, డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ ఆ వస్తువు గురించి వాళ్ళు వస్తు సేవల గురించి ఆ సంస్థ ఇచ్చేటటువంటి ప్రచారం కావచ్చు, జనరేషన్లో వచ్చేటువంటి గ్యాప్ కావచ్చు, ఇలాంటివి అనమాట. ఇవన్నీ కూడా సోషల్ వాల్యూస్ అంటే సామాజిక విలువల్లో మార్పులు రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు అన్నమాట. And these shape consumer behavior to a considerable extent. After that, personal factors అంటే వ్యక్తిగత కారకాలు ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి. దీంట్లో ఫస్ట్ వన్, ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే వ్యక్తుల యొక్క ఆర్థిక పరిస్థితులు. ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆన్ కన్జ్యూమర్ బిహేవియర్. ఈ వినియోగదారుని కొనుగోలు ప్రవర్తనపై ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు అనేవి ఖచ్చితమైన ప్రభావం చూపిస్తాయి. దీన్ని మనం కాదనలేమండి. దెర్ ఈస్ నో డౌట్ దట్ కన్సంప్షన్ హ్యాబిట్స్, బయింగ్ సిస్టమ్స్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్ ఆఫ్ ది అప్పర్ క్లాస్, ద మిడిల్ క్లాస్ అండ్ పూర్ క్లాస్ ఆర్ కన్సిడరబుల్లీ డిఫరెంట్. అంటే కొనుగోలు అలవాట్లలో కానీ, కొనుగోలు విధానాల్లో కానీ ఉన్నత స్థాయి, మధ్యస్థాయి, అల్పస్థాయి వినియోగదారుల ప్రవర్తనలోని అంశాలు, లేకపోతే వీళ్ళు పాటించే విధానాలు ఈ కొనుగోలు ప్రవర్తనలో చాలా భిన్నంగా ఉంటాయి ఈ మూడు తరగతుల్లో కూడా. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, విద్యా నేపథ్యం. ఒక కొనుగోలుదారుని యొక్క విద్యా నేపథ్యం కూడా గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది జనరల్లీ అబ్జర్వ్ దట్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ లైక్ లాజిక్ అండ్ ఇంటలెక్ట్ డామినేట్ their buying decisions and exhibit a totally different consumer behavior than uneducated or less educated people. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తక్కువ చదువుకున్న వాళ్ళు లేకపోతే నిరక్షరాస్యుల కంటే అక్షరాస్యత కలిగిన వాళ్ళు లేకపోతే చదువుకున్న వాళ్ళ యొక్క ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ, వాళ్ళు ప్రదర్శించే తెలివితేటలు కానీ, వాళ్ళ వినియోగించే
తర్కం కానీ చాలా వేరుగా ఉంటుంది అనమాట అండి. ఓకే, వీళ్ళు చదువుకోని వాళ్ళకంటే కొద్దిగా ఎక్కువగా నాకు చాలా బాగా వీళ్ళు బార్గెన్ చేయగలుగుతారు, ఒక వస్తువు గురించి అనాలిసిస్ చేయగలుగుతారు. సో the latter category of people follow buying behavior of others whom they can to in contact with and ordinarily use little logic in their behavior as consumers, especially on items of luxurious consumption. సో ఇకపోతే వేరే కేటగిరీ ఉంటారండి, వీళ్ళు జస్ట్ ఫాలో అవుతారు అంతే. అంటే ఒక లిటిల్ లాజిక్, వీళ్ళు ఉపయోగించే చిన్న లాజిక్ ఏంటంటే, సో మనకు తెలిసిన వాళ్ళు కొన్నారు కాబట్టి మనం కూడా కొనాలి. సో ఈ పర్చేసింగ్ యాటిట్యూడ్ లేకపోతే ఈ కన్జ్యూమర్ బిహేవియర్ యాటిట్యూడ్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ లగ్జరీస్ ఐటమ్స్లో ఉంటుందండి. అంటే విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలులో ఈ లాజిక్, ఈ విధానాన్ని కన్జ్యూమర్ అప్లై చేస్తాడనమాట. నెక్స్ట్ ఆక్యుపేషన్ అండ్ స్టేటస్, వృత్తి మరియు హోదా. ఆక్యుపేషన్ అండ్ స్టేటస్ ఆఫ్ పీపుల్ ఆర్ బిగ్ డిటర్మినెంట్స్ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్. సో వృత్తి మరియు హోదా కూడా ఈ కొనుగోలుదారుని యొక్క ప్రవర్తన లేకపోతే వినియోగదారుని యొక్క ప్రవర్తనని నిర్ణయిస్తాయి అన్నమాట. మెనీ పర్సన్స్ బై థింగ్స్ ఆఫ్ ద టైప్ విచ్ అదర్స్ ఇన్ దిర్ ఆక్యుపేషన్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ ఆల్సో కన్జ్యూమింగ్. సో చాలామంది వాళ్ళ ప్రొఫెషన్లో లేకపోతే అంటే వాళ్ళ వృత్తిలో లేకపోతే అదే హోదా కలిగిన వ్యక్తులు ఏవైతే వస్తువుల్ని వాడుతున్నారో వీళ్ళు కూడా అదే పర్చేస్ చేస్తూ ఉంటారు అనమాట. అగైన్ మ్యాన్ ఆఫ్ స్టాటస్ ఎగ్జాంపుల్. సో ఒక ఉదాహరణ తీసుకుంటే డాక్టర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, జడ్జెస్ కానీ, మేబీ ఇలా వీళ్ళందరూ కూడా కామన్ మ్యాన్. దే నాట్ లైక్ టు బై చీప్ ఐటమ్స్ ఆఫ్ కన్జంప్షన్ యూజ్డ్ బై ఆర్డినరీ మెన్ అవుట్ ఆఫ్ దేర్ ప్రెస్టీజ్ అండ్ స్టాటస్ ఇన్ సొసైటీ. సో మనం ఇప్పుడు చెప్పుకునే కేటగిరీలో ఉన్న పర్సన్స్ అందరూ కూడా సమాజంలో సాధారణమైన వ్యక్తులు వాడేటటువంటి వాటిని వీళ్ళు ఉపయోగించరు. అంటే కొద్దిగా చీప్గా వచ్చే వస్తువులను వీళ్ళు వాడరండి. వీళ్ళు కాస్ట్లెస్ట్ వస్తువులని వీళ్ళు ఇష్టపడతారు. బికాస్ ఆఫ్ దే ట్రై టు షో దేర్ రేంజ్ అండ్ స్టాటస్ ఎట్సెట్రా వాట్ ఇట్ మే బి. దెన్ ఏజ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ హ్యాస్ ఎ గ్రేట్ ఎఫెక్ట్ ఆన్ కన్జ్యూమర్ బిహేవియర్. సో వయసు కూడా ఈ వినియోగదారుని ప్రవర్తన మీద గొప్పగానే తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. బయింగ్ హ్యాబిట్స్ అండ్ కన్జంప్షన్ బిహేవియర్స్ ఆఫ్ కిడ్స్, అడల్ట్స్ అండ్ ఎల్డర్ పర్సన్స్ ఆర్ అబ్జర్వ్డ్ టు బీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్స్. పిల్లలు కానీ, పెద్దలు కానీ, వృద్ధుల యొక్క అలవాట్లు, వారి యొక్క వినియోగదారుని ప్రవర్తనలు ఒకరి నుండి మరొకరికి విభిన్నంగానే ఉంటాయి. సో ఎందుకు ఎంత విభిన్నంగా ఉంటాయంటే బికాస్ ఆఫ్ దేర్ ఏజ్ ఫ్యాక్టర్ అండి. నెక్స్ట్ సెక్స్, స్త్రీలు లేదా పురుషులు. మేల్స్ అండ్ ఫిమేల్స్ ఆఫ్ సొసైటీ బిలాంగింగ్ టు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ హ్యావ్ వెరీ డిఫరెంట్ బయింగ్ హ్యాబిట్స్ అండ్ కన్జంప్షన్ ప్యాటర్న్స్. అంటే సమాజంలో పురుషులు మరియు స్త్రీల యొక్క కొనుగోలు అలవాట్లు కానీ మరియు వినియోగ విధానాలు కానీ చాలా భిన్నంగా ఉంటాయి అన్నమాట. అవి ఎలా ఉంటాయి చూద్దాం. లేడీస్ ఆఫ్ ఆల్ స్ట్రాటా ఆఫ్ సొసైటీ are observed to be having a preference for saree, costly garments, jewelry, etc. While gents may prefer liquors, cigarette, books, items of comforts in their household, etc. స్త్రీలు సాధారణంగా ఖరీదైన వస్త్రాలు కానీ, ఆభరణాలు మొదలైన వాటిని అధికంగా ప్రాధాన్యత ఇస్తారండి వాటికి. అదే పురుషులకు వచ్చేసరికి మత్తు పానీయాలు కానీ, సిగరెట్లు కానీ, పుస్తకాలు కానీ, దెన్ సుగంధ ద్రవ్యాలు కానీ, లేకపోతే కంఫర్ట్స్, వాళ్ళకి కావాల్సినటువంటి కంఫర్ట్స్ అన్నమాట, ఇట్లాంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తారన్నమాట బికాజ్ ఆఫ్ దేర్ కంఫర్ట్. నెక్స్ట్ వన్ మ్యారిటల్ స్టాటస్, అంటే వైవాహిక స్థితి. మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ పీపుల్ డెమోన్స్ట్రేట్ డిఫరెంట్ కన్జ్యూమర్ బిహేవియర్స్. అంటే వివాహితులు మరియు అవివాహితుల వినియోగ ప్రవర్తనలు విభిన్నంగా ఉంటాయి. ఇన్ ద మ్యారీడ్ క్లాస్ ఆఫ్ పీపుల్ ఆల్సో కన్జ్యూమర్ బిహేవియర్ ఆఫ్ న్యూలీ వెడ్స్ మే బి మచ్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సబ్స్టాన్షియల్ పీరియడ్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్.
సాధారణంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అప్పటికే కుటుంబాన్ని నడిపిస్తున్న వాళ్ళకి మధ్య కూడా కొనుగోలు విధానాల్లో చాలా వ్యత్యాసం ఉంటుందండి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ అంటే జీవనశైలికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత. సమ్ పీపుల్ హ్యావ్ ఎ ప్రిఫరెన్స్ ఫర్ ఏ మోడర్న్ వెస్టర్నైజ్డ్ స్టైల్ ఆఫ్ లైఫ్ వైల్ సమ్ మే లైక్ టు లీడ్ ఎ సింపుల్ ఇండియన్ లైఫ్ స్టైల్. సమాజంలో కొంతమంది పాశ్చాత్య జీవనశైలికి ప్రాధాన్యత ఇస్తే మరి కొంతమంది భారతీయ సాంప్రదాయ జీవనశైలికి ప్రాధాన్యత ఇస్తారండి. కన్జ్యూమర్ బిహేవియర్స్ ఆఫ్ బోత్ దీస్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ సబ్స్టాన్షియల్లీ డిఫరెంట్. ఎస్ అంటే ఈ రెండు వర్గాల వినియోగదారుల యొక్క ప్రవర్తన కూడా ఈ కొనుగోలులో భిన్నంగా లేదా విభిన్నంగానే ఉంటుందని చెప్పుకోవాలి మనం. నెక్స్ట్ వన్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే మానసిక కారకాలు. అంటే ఒక వస్తువును కొనేటప్పుడు మానసిక కారకాలు ఏ విధంగా ప్రేరేపిస్తాయి. ఫస్ట్ వన్ మోటివేషన్ అంటే ప్రేరణ. కీపింగ్ ఇన్ వ్యూ మాస్లోస్ నీడ్ హైరార్కీ యాజ్ ఎ థియరీ ఆఫ్ మోటివేషన్, నీడ్స్ ఫాలో ఏ హైరార్కికల్ ఆర్డర్ టువర్డ్స్ దర్ ఫుల్ఫిల్మెంట్. అంటే మాస్లో యొక్క ప్రేరణ అవసరాల సిద్ధాంతం ప్రకారం వినియోగదారు తన అవసరాల సోపాన క్రమాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని నెరవేర్చుకోవడానికి ఒక క్రమ పద్ధతిని అనుసరిస్తాడు. అకార్డింగ్లీ దాని ప్రకారం పీపుల్ హ్యావ్ ఎ టెండెన్సీ టు సాటిస్ఫై ఫస్ట్ దోస్ నీడ్స్. దీని ప్రకారం ఏంటంటే ప్రజలు ఫస్ట్ వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, విచ్ ఆర్ అన్ఫిల్డ్ అట్ ఎ పర్టికులర్ లెవెల్ బిఫోర్ థింకింగ్ ఆఫ్ నీడ్స్ అట్ ఎ హయ్యర్ లెవెల్స్. సో ఒక నిర్దిష్ట స్థాయిలో అవసరాలు తీరినప్పుడు మాత్రమే వీళ్ళు అధిక స్థాయిలో ఉన్నటువంటి అవసరాలు తీర్చుకోవాలనే ఆలోచన చేస్తారు. సో ఫస్ట్ వాళ్ళ యొక్క అవసరాలు తీరాలి, అవసరాలు తీరకుండా మిగతా వాటి గురించి ప్రజలు ఆలోచించరు. నెక్స్ట్ వన్ పర్సెప్షన్ అంటే అవగాహన. పర్సెప్షన్ ఈజ్ వన్స్ ఓన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. అంటే ఒక వస్తువుని చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క సొంత ఆలోచన లేకపోతే ఒక వాళ్ళ యొక్క సొంత అవగాహన దృక్కోణం అనేది ఉంటుందన్నమాట. వన్ ఆబ్జెక్ట్ మే బి పర్సీవ్డ్ టు బి గుడ్ బై వన్ వైల్ సమ్ అదర్ మే పర్సీవ్ దట్ టు బి క్వైట్ బ్యాడ్ అండ్ అన్డిజైరబుల్. అంటే ఒకళ్ళకి ఒక వస్తువు నచ్చినప్పుడు వాళ్ళు పాజిటివ్గా ఉంటారు ఆ వస్తువు గురించి. కొంతమందికి ఆ వస్తువు అదే వస్తువు నచ్చకపోవచ్చు. అట్లాంటప్పుడు వాళ్ళకి యాటిట్యూడ్ ఆ వస్తువు మీద వాళ్ళకి వైఖరి నెగిటివ్ రుణాత్మకంగా ఉండొచ్చు అనమాట. అంటే సింపుల్గా ఏంటంటే వినియోగదారుడు ఒక వస్తువును కొనుగోలు అనుకున్నప్పుడు ఒక అవగాహన కోసం దానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట, సేకరిస్తాడు. ఆ తర్వాత ఒక బ్రాండ్ని కొనాలని నిర్ణయిస్తారు. అప్పుడు మనం వినియోగదారుడు ఒక బ్రాండ్ని కొనాలి అని అతను నిర్ణయించుకున్న తర్వాత వేరొక బ్రాండ్ గురించి సమాచారం తెలిసినా దాన్ని నెగ్లిజిబుల్ అనమాట, దాన్ని పట్టించుకోడు పెద్దగా. సో కాబట్టి మార్కెటర్లు వినియోగదారుని యొక్క వ్యక్తిత్వాన్ని అవగాహన చేసుకుని ప్రభావపరిచేందుకు ప్రయత్నించాలి. అట్లాంటప్పుడు మాత్రమే ఆ వస్తువును అమ్మడానికి వీలవుతుంది. నెక్స్ట్ యాటిట్యూడ్స్ అంటే వైఖరి. An attitude is a psychological attribute which makes one feel or think about something positively or negatively and shapes one's behavior towards attitude opposite accordingly. ఓకే, అంటే వైఖరి అనేది వివిధ వస్తు సేవల యొక్క అవగాహన మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. వాటిని ఉపయోగించడంలో ఒకళ్ళ అభిప్రాయం ఒకలా ఉంటుంది ఒక వస్తువుని. అయితే ఈ వైఖరి అనేది కేవలం వస్తువును ఉపయోగించిన తర్వాత మాత్రమే ఏర్పడుతుంది. బట్ అవగాహన అలా కాదండి, ఉపయోగించక ముందు ఒక వస్తువు గురించి అవగాహన చేసుకుంటాం. బట్ వైఖరి అనేది ఉపయోగించిన తర్వాత మాత్రమే మనం ఏర్పరచుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఈ వైఖరి వల్లనే ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఒక వస్తువుని మనం వాడిన తర్వాతే దాని మీద నమ్మకం పెట్టుకుంటాం, ఖచ్చితంగా దాన్ని నమ్ముతామండి. సో
అందువల్ల కొన్ని వస్తువుల మీద అది పనిచేస్తే మన దగ్గర పనిచేసే తీరుని బట్టి కొన్ని వస్తువుల మీద పాజిటివ్ వేలో ఉంటాం, కొన్ని వస్తువుల మీద మనం నెగిటివ్గా రియాక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట. సో ఈ రియాక్షన్ అనేది కేవలం వస్తువును ఉపయోగించినటువంటి వైఖరి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్ లెర్నింగ్, అభ్యాసనం. లెర్నింగ్ హియర్ మీన్స్ లెసన్ learned by an individual from him or her past actions. Consumer behavior is much shaped by the learning process of people, that people prefer to buy things in respect of which their experience was good or encouraging, and avoid things in which their experience had been disheartening. So లెర్నింగ్ మీన్స్ అభ్యాసనం. ఇది మార్కెట్లో చాలా ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి కారకం. ఎందుకంటే వినియోగదారు కొన్ని వస్తువును కొనుగోలు చేసి సంతృప్తి చెందితే ఆయా కంపెనీలకు ఇతర వస్తువులను కూడా కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. అదే అసంతృప్తి చెందితే ఆ వస్తువులు మరలా కొనుగోలు చేయరు, ఆ కంపెనీలో మిగిలిన వస్తువులను కూడా. సో దీన్ని బేస్ చేసుకుని ఒక కంపెనీ నెంబర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని డిజైన్ చేసి అందించడం జరుగుతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ అప్లయన్సెస్లో మనకి ఇవి బాగా కనిపిస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్జీ తీసుకుంటే మనకి ఎల్జీలో రిఫ్రిజిరేటర్స్, టీవీస్, వాట్ నాట్, చిమ్నీస్, ఓవెన్స్, ఇలా హోమ్ అప్లయన్సెస్ ప్రతి అవసరాన్ని కూడా ఎల్జీ తీర్చడానికి ఎల్జీ తీరుస్తుందండి. వాషింగ్ మిషన్స్, లైక్ గీజర్ అన్నీ కూడా. సో వీళ్ళు ఎందుకు ఒక సెక్టర్ అంతా డెవలప్ చేస్తున్నారంటే, సో మనం యాక్చువల్లీ కన్జ్యూమర్ ఎల్జీని నమ్మకం అన్నమాట, అంటే ఆ బ్రాండ్ మీద ఉన్నటువంటి ట్రస్ట్. ఒక ప్రోడక్ట్ని వాళ్ళు నమ్మితే అదే కంపెనీలో వచ్చే రిమైనింగ్ ప్రోడక్ట్స్ కూడా పర్చేస్ చేస్తారు. యాక్చువల్లీ ఎల్జీ అనేది మనకి టీవీలో పర్ఫెక్ట్ అండి. టీవీస్లో అయితే, టెలివిజన్లో అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే నమ్మకం వల్ల వాళ్ళు మిగతా సెక్టర్స్లో కూడా ఎంటర్ అయ్యారండి. సో దాంట్లో నెక్స్ట్ వన్ క్లిక్ అయింది ఎల్జీ వాషింగ్ మిషన్స్ ఓన్లీ. బట్ రిమైనింగ్ అన్ని ఫెయిల్యూర్స్ అని కాదు, బట్ కంపేర్ విత్ అదర్ బ్రాండ్స్ కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. బట్ కన్జ్యూమర్ మాత్రం ఒక్కదాన్ని నమ్మడం వల్ల, అంటే టీవీలో దాని పిక్చర్స్ కానీ పర్ఫెక్ట్, కలర్ ఎగ్జిబిషన్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి దాన్ని నమ్మిన కన్జ్యూమర్ బ్రాండ్ చూడగానే ఇంకెవరిని ఎక్కడ ఎంక్వైరీ చేయడు, ఎవరిని అడగడు, డైరెక్ట్గా వెళ్ళి అది తను కొనాలనుకున్నది, తన నీడ్, తన అవసరాన్ని సాటిస్ఫై చేసేటటువంటి వస్తువు ఆ కంపెనీలో ఉంది అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి దాన్ని పర్చేస్ చేస్తాడు. బికాస్ ఆల్రెడీ అదే బ్రాండ్లో ఉన్నటువంటి వేరే వస్తువుని తను సక్సెస్ఫుల్గా యూజ్ చేస్తున్నాడు కాబట్టి. ఓకే, దీన్ని మనం అభ్యాసం అని చెప్పొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కన్జ్యూమర్ బిహేవియర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ everyone. Please stay safe and stay home.